హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఒక కట్ ఆఫ్ ఎంత ఉందో చూసుకుందాము. ఇందులో మనకు అకాడమిక్ ఇయర్ 2023-2024 ఆ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో మనకు తెలుసుకోవచ్చు. ఇక్కడ బీవీఎస్సీ అండ్ యానిమల్ హస్బెండరీ చూసుకుంటే అన్రిజర్వ్డ్ అండ్ లోకల్ కోటా, నాన్ ఫార్మర్ అండ్ ఫార్మర్ కోటా కింద ర్యాంక్స్ అయితే ఇక డిస్ప్లే చేశాము. ఇది ఒకసారి చూసుకోండి. బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ కూడా ఓసీకి, బీసీఏకి, బీసీబీకి ఎంత ఉందో మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. అండ్ ఆ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఉందో బోట్ ఉందో నేను వీడియో లాస్ట్లో చెప్తా. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉందో. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే చాలా తక్కువలో వచ్చింది. ఇన్ కేస్ ఫార్మర్స్ పేరు పైన సర్టన్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ బట్టి మనకు ఫార్మర్స్ కోటా కింద అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి చూసుకోండి. అది ఇందులో చూసుకుంటే మనకు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్న్స్, కమ్యూనిటీ సైన్స్ అండ్ హార్టికల్చర్లో కూడా 2022-2023కి ఎంత ర్యాంక్స్ వచ్చినాయి అని చూపిస్తున్నాం. సో చూడండి క్లియర్గా. ఈ వీడియో ఎండింగ్లో మీకు ఈ ఇయర్ ఎంతవరకు కట్ ఆఫ్ అవుతుందని చెప్తా. ఒక నోట్బుక్ తీసుకొని మీ క్యాస్ట్కి సంబంధించిన మీకు నచ్చిన కోర్స్ కావాలనుకున్న కోర్స్ ర్యాంక్స్ నోట్ చేసుకోండి. సో ఇట్స్ ఫర్దర్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈసారి ఎంసెట్ చాలామంది నీట్ సీట్ పెరగడం వల్ల చాలామంది ఎంసెట్ కౌన్సిలింగ్ని ఆప్షన్గా తీసేసుకుంటున్నారు. సో కట్ ఆఫ్ తగ్గే అవకాశం అయితే ఉంది. సీట్స్ పెరిగినాయి కాబట్టి ఎంబీబీఎస్సి చాలామంది దాని సైడ్ వెళ్తారు. ఇన్ కేస్ ఎంబీబీఎస్ రాని వాళ్ళు ఆప్షనల్గా స్పెషల్గా వెటర్నరీ అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేస్తున్నారు. అండ్ ఈ ఇయర్కి మనం కట్ ఆఫ్ చూసుకుంటే +50 to -100 ఈ రేంజ్లో ఉండబోతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే కౌన్సిలింగ్ అప్లై చేసుకోండి, అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.